వెజిటబుల్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు నల్లగా మారుతాయి కాబట్టి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాము. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఎండు చేపలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద డబరా పెట్టుకున్నాము. ఇప్పుడు డబరా కొంచెం హీట్ అయింది కదా, ఆయిల్ వేసుకున్నాము 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు అందులోనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇలా చిన్నగా ముక్కలుగా, వీటిని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఎర్రగా మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాయి కదండి. ఇప్పుడు ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగుని యాడ్ చేసుకుందాం. మనం ఇక్కడ ఎటువంటి మసాలాలు వేయట్లేదండి, ఓన్లీ తురిమి పెట్టుకున్న అల్లాన్ని మాత్రమే యాడ్ చేసుకున్నాం. దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇందులోనే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు అల్లం తరుగు పచ్చి వాసన పోయింది. ఇందులోకి టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసాం కదండి, ఇప్పుడు బాగా కలపాలి. మనం వేసిన టమాటాలు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇదే టైంలో మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న ఎండు చేపలను యాడ్ చేద్దాం. వీటిని ఒకసారి కలిపేద్దాం. మనం వేసిన ఎండు చేపలు కూడా కొంచెం మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మన రుచికి సరిపడినంత కారం వేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను, మీరు మీ రుచి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు వంకాయలు ముక్కల్ని నీటిలో వేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకుందాం. వంకాయలను కూడా వేసుకొని దీన్ని బాగా కలిపి వంకాయలు మెత్తపడే వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. చూసారు కదండి, వంకాయలు కూడా మెత్తబడిపోయాయి. ఇప్పుడు మనం కర్రీలో గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కలిపి మూత పెడదాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎండు చేపలు వంకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుండి కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేద్దాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఎండు చేపలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. Thank you very much.